హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మీరు తమిళ చూసే వచ్చారు కదా, ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ ఎలా చేస్తాను అనేది మీకు వీడియోలో అయితే చూపిస్తాను. నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి తెలియజేయండి. ఇంకా నేను ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ బయట పెట్టేసుకుంటున్నాను. అవన్నీ బయట పెట్టేసుకున్నాక క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందే అయితే ఫస్ట్ మనం ఫ్రిడ్జ్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాకే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే ఎక్కువసేపు డోర్ ఓపెన్ చేసి పెట్టడం వలన ఫ్రిడ్జ్లో ఉన్న గ్యాస్ పవర్ అంతా బయటికి వచ్చేసి ఫ్రిడ్జ్ అయితే కొంచెం ఎక్కువగా తొందరగా పాడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫ్రిడ్జ్ ఎప్పుడు క్లీన్ చేసినా కానీ స్విచ్ ఆఫ్ చేసుకొని అయితే క్లీన్ చేయాలి. ఖచ్చితంగా ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఫ్రిడ్జ్ క్లీనింగ్కి అయితే ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని కొంచెం లైజాల్ అయితే వేసుకొని నేనైతే స్క్రబ్బర్తో అయితే క్లీన్ చేస్తున్నాను. స్క్రబ్బర్ అంటే మరీ స్టీల్ స్క్రబ్బర్ కాదండి. స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేస్తే లోపటంతా లైన్స్ పడి ఫ్రిడ్జ్ అంతా అగ్లీగా కనిపిస్తుంది. సో నేనైతే ఇలా టీత్ బ్రష్తో కానీ ప్లాస్టిక్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్క్రబ్బర్తో అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా చిన్న చిన్న మరకలు కానీ ఏదైనా ఉంటే లైజాల్తోనే ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇంకా లైజాల్ కూడా మంచి స్మెల్ కూడా బాగుంటుంది కదా, క్లీన్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇలా మొండి మరకలు ఏమైనా ఉంటే ఈ మొండి మరకలకి లైజాల్తో అయితే కొంచెం క్లీనింగ్ అనేది తక్కువగా పోతుందండి. మంచి క్లీనింగ్ అయితే కాదు. నేనైతే ఎక్సో సోప్తో అయితే క్లీన్ చేస్తాను. ఏంటి ఎక్సో సోపా అనేసి అనుకుంటున్నారా? నిజంగా అండి, ఎక్సో సోప్తో క్లీన్ చేసి చూడండి. నిజంగా చాలా అంటే చాలా డీప్ క్లీన్ అయితే అయిపోతుంది. లోపల అంత మరకలు ఎందుకు అయిపోయాయి అనేసి అనుకుంటున్నారా? లోపల సైడ్కి మనకి నట్లు అయితే ఉంటాయి కదా, అవన్నీ జంగ్ వచ్చేసి లోపల లిక్విడ్ లాగా ఫామ్ అయిపోయి అంతా ఆ లిక్విడ్ అంతా జంగ్ వచ్చిందంతా స్ప్రెడ్ అయిపోయింది. అందుకోసమని అలా కనిపిస్తుంది, కానీ చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మంత్లీ 2 times అయితే నేనైతే ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసుకుంటాను. ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ అయిపోయాయి అంటే లోపల బాక్సెస్లో పెట్టేసుకుంటాం కదా మనమైతే. ఖచ్చితంగా అయిపోయిన బాక్స్ వెంటనే సింక్లో వేసేసి తోమేసుకొని క్లీన్ అయిపోయాకనే మళ్ళీ ఫ్రెష్ ఐటమ్స్ అయితే పోసుకుంటాను. అలా చేసుకోవడం వల్ల మనకు ఉన్న ఐటమ్స్ కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా అనిపిస్తాయి, బాక్సెస్ కూడా క్లీన్గా కనిపిస్తాయి, మనకు ఫ్రిడ్జ్ కూడా లోపల చాలా నీట్గా అనిపిస్తుంది. ఫ్రిడ్జ్ అయితే ఇలా క్లీనింగ్ అయితే చేసుకుంటాను. ఎవ్రీ 15 daysకి ఒకసారి క్లీన్ చేసుకోవడం వల్ల మనకి చేసుకున్నప్పుడు కూడా చాలా ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా క్లీనింగ్ కూడా అయిపోతుంది. ఫ్రిడ్జ్లో ఏమైనా తీసినప్పుడు కానీ పెట్టినప్పుడు కానీ ఏమైనా కర్రీస్ కానీ ఏమైనా పచ్చళ్ళు కానీ ఏమైనా పెట్టుకుంటాం కదా, వాటి ఆయిల్స్ కానీ ఏమైనా పడితే మాత్రం వెంటనే నేను అక్కడిదక్కడే ఒక తడి క్లాత్ వేసి కానీ వెంటనే క్లీన్ చేసుకుంటాను. అందుకే నా ఫ్రిడ్జ్ ఐటమ్స్ అన్నీ తీయగానే మీకు చాలా నీట్గా అయితే కనిపించింది కదా. సో నా ఫ్రిడ్జ్ అయితే ఎప్పుడు క్లీన్గానే కనిపిస్తుంది. కానీ నేను అది క్లీన్గా ఉన్నా సరే నేనైతే 15 daysకి ఒకసారి పక్కాగా క్లీన్ చేసుకుంటాను. ఏవైనా బాక్సెస్లో ఖాళీ అయ్యాయంటే ఖచ్చితంగా నాకు అది వాష్ చేసుకున్నాకే మళ్ళీ ఫిల్ చేసుకొని పెట్టుకోవడం అయితే అలవాటు ఉంది. ఇంకా నాకున్న ఒక అలవాటు ఏంటంటే, నాకు ఇంట్లో పనులు ఎంత చేసినా కానీ చిరాకు అనేది, ఇంకా క్లీనింగ్ విషయంలో కానీ ఏదైనా చేయడం అనేది కానీ నాకు చిరాకు అనేది ఎక్కువగా ఉండదు. చాలా ఇంట్రెస్ట్గా పనులు అయితే చేసుకుంటాను. ఇంకా క్లీనింగ్ విషయంలో అయితే ఇంకా ఇంట్రెస్ట్గా చేసుకుంటాను. ఎందుకో నాకు క్లీనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నేను 15 daysకి ఒకసారి 20 daysకి ఒకసారి ఆల్మోస్ట్ అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకైతే ఉంటుంది కదా, నాకైతే ఇంట్రెస్ట్ అయితే ఉంది. సో నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. నా ఫ్రిడ్జ్ అయితే ఎప్పుడు చాలా నీట్గా ఉంటుంది. ఇంకా మేము సామాన్లు షిఫ్ట్ చేసినప్పుడు అయితే మాకు కొంచెం ఫ్రిడ్జ్ అయితే డ్యామేజ్ అయితే అయింది. మీకు చూపిస్తాను ఎక్కడ డ్యామేజ్ అయింది అని కూడా. ఆ డ్యామేజ్ అనే విషయం ఒక పక్కన పెట్టేస్తే మా ఫ్రిడ్జ్ అయితే ఎప్పుడు మాకు ఇష్యూ అయితే ఎప్పుడు రాలేదు. ఫ్రిడ్జ్ అనేది ఎప్పుడు పాడైపోయింది అన్నది కూడా మ్యాటర్ అయితే అసలు ఎప్పుడూ లేదు. ఫ్రిడ్జ్ కొనేసి 8 years అవుతుంది, కానీ ఏ ఒక్కరోజు కూడా ఫ్రిడ్జ్ అయితే మాకు ప్రాబ్లం చేసింది అన్నదైతే ఏం లేదు. 8 years నుండి మేమైతే ఇంకా చాలా బాగానే వర్క్ అవుతుంది. ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లం అయితే రాలేదు. మీకు చూపిస్తున్నాను చూడండి, డ్యామేజ్ అయింది అని చెప్పాను కదా ఫ్రిడ్జ్ అయితే.
చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ ఫ్రిడ్జ్ డోర్ దగ్గర స్క్రబ్బర్తో అయితే నేను రుద్దేసుకుంటున్నాను కదా. ఇప్పుడు ఒక తడి క్లాత్తో అయితే తుడిచేసుకున్నాక ఇక్కడ మీకు ఫ్రిడ్జ్కి సైడ్కి కనపడుతుందా మీకు, ఇక్కడ డ్యామేజ్ అయింది. ఎందుకంటే మేము ఆఫ్టర్ మ్యారేజ్ మేము 5 టైమ్స్ ఒక ప్లేస్ నుండి ఒక దగ్గరికి అలా షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. షిఫ్ట్ అయ్యాము, అందుకోసమని లాస్ట్ షిఫ్టింగ్లో మాత్రం కొంచెం డ్యామేజ్ అయితే అయింది. అది పెద్ద డ్యామేజ్ కాదు, కొంచెం అలా నొక్కుపోయినట్టు అయింది. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా ఇది లోపటంతా క్లీనింగ్ అయితే అయిపోయింది. తర్వాత లోపల గ్లాస్ ఐటమ్స్ అన్నీ నేను క్లీన్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి పైన ఫ్రిడ్జ్ కవర్ అయితే తీసేస్తానండి. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఫ్రిడ్జ్ కవర్ కూడా తీసి వాష్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా పెట్టేసుకుంటాను. నాకైతే 2 ఉన్నాయండి ఫ్రిడ్జ్ కవర్స్. 15 డేస్కి ఒకసారి చేంజ్ చేస్తానన్నాను కదా. ఇదంతా మొత్తం క్లీన్ చేసుకొని ఆ ఫ్రిడ్జ్ కవర్ కూడా అదే రోజు వాష్ చేసుకొని ఇంకా ఆరబెట్టేసుకొని తర్వాత ఫోల్డ్ చేసి పక్కకు పెట్టేసుకుంటాను. మళ్ళీ 15 డేస్ తర్వాత పైన ఫ్రిడ్జ్ కవర్ చేంజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా వేసుకుంటాను. అలా క్లీన్ చేసుకుంటూ చేంజ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇదంతా స్క్రబ్బర్తో అయితే ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. వెంటనే ఒక తడి క్లాత్తో కూడా చేసుకుంటే ఏంటంటే మనము సోప్తో క్లీన్ చేసుకుంటున్నాం కదా, అది డ్రై అయిపోకుండా వెంటనే తడి క్లాత్తో చేసుకుంటే వైట్గా మరకలు అయితే కనబడవు. సోప్ మరకలు అయితే ఏం కనబడకుండా నీట్గా కనిపిస్తుంది. ఇంకా నేను ఒకసారి క్లీన్ చేసుకున్నాక ట్యాప్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ క్లాత్ అంతా ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్తో అయితే ఇలా క్లీన్ చేసుకుంటాను. ఇంకా మన ఫ్రిడ్జ్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది కదా. ఈ ఫ్రిడ్జ్ అంతా బయటంతా ఇట్లా క్లీనింగ్ అయిపోయాక మళ్ళీ లోపటంతా ఒక్కసారి అయితే మనం ఏం చేసుకోవాలంటే మళ్ళీ ఫ్రెష్ వాటర్తో ఒకసారి లెమన్ ఉంటుంది కదండి, ఒక 2 లెమన్స్ అలా, అంటే ఒక లెమన్ని 2 ముక్కలు కట్ చేసుకొని అలా వాటర్లో పిండేసుకొని ఈ లెమన్ వాటర్తో అయితే లోపట ఒక్కసారి లాస్ట్లో మొత్తం ఇలా తడి క్లాత్తో అయితే మొత్తం లెమన్ వాటర్తో అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకుంటే మన ఫ్రిడ్జ్ అయితే మంచి స్మెల్తో మంచిగా ఉంటుంది, చాలా నీట్గా అనిపిస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది కదా. మీకు ఫ్రిడ్జ్ అయితే స్మెల్ రాకుండా ఉండాలంటే మీకైతే ఒక ట్రిక్ చెప్తానండి. లెమన్ అయితే కట్ చేసుకొని 2 ముక్కలు అయితే ఫ్రిడ్జ్లో సైడ్కు పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాక మళ్ళీ 1 వీక్ తర్వాత లెమన్ ముక్కలని పక్కకు పడేసుకోండి. అవి అయితే అస్సలు తినవద్దండి, ఎందుకంటే లోపల ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా దాంట్లో పీల్చేసుకొని మొత్తం స్మెల్ అంతా పీల్చేసుకుంటుంది కదా, మనకి స్టమక్ ఇష్యూస్ అయితే వస్తాయి. కట్ చేసిన లెమన్ అయితే అస్సలు తినవద్దు. ఇంకా నా క్లీనింగ్ అయితే అయిపోయింది. చూడండి ఎంత నీట్గా అయిపోయింది కదా. ఇంకా నేను క్లీన్ చేసిన గ్లాస్ ఐటమ్స్ అన్నీ సెట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా ఫ్రిడ్జ్లో ఐటమ్స్ అన్నీ నేనైతే ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను, ఎలా బాక్సెస్ ఎలా సెట్ చేసి పెట్టుకుంటున్నాను అనేది, బాగా సెట్ చేసుకున్నానా లేదా అనేది మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నేను ఎలా సెట్ చేసుకున్నాను అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు చేసే ఒక కామెంట్ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది. నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ బాక్సెస్ యూజ్ చేస్తున్నాను, కానీ ప్లాస్టిక్ అంటే అది మంచి టప్పర్వేర్ బాక్సెస్ అండి. అందులో కూడా నేను డ్రై ఐటమ్సే పోసుకుంటాను, లిక్విడ్ ఐటమ్స్ అస్సలు యూజ్ చేయను. ఓన్లీ స్టీల్ బాక్సెస్, స్టీల్ డబ్బాలల్లో మాత్రమే లిక్విడ్స్ వాటివి యూజ్ చేస్తాను. ప్లాస్టిక్ వాటిలో అయితే ఖచ్చితంగా డ్రై ఐటమ్సే పెట్టుకుంటాను. పైన స్టీల్ ఐటమ్స్, కింద సెకండ్ రోలో వచ్చేసి టప్పర్వేర్ పెట్టుకున్నాను, థర్డ్ రో వచ్చేసి వెజిటేబుల్స్ అలా పెట్టేసుకున్నాను. మరి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది కామెంట్ చేయండి. తర్వాత ఫ్రిడ్జ్ కవర్ అయితే నేను చేంజ్ చేసుకుంటాను చెప్పాను కదా, చేంజ్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఇవన్నీ మ్యాగ్నెటిక్స్ అండి, ఇవి కూడా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. మరి నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.